డూమ్జియాన్స్ అండ్ డ్రాగన్స్, హానర్ అమాంగ్ థీవ్స్. సినిమా చాలా బాగుందండి. మూవీని కంప్లీట్గా ఎంజాయ్ చేస్తాం. సినిమాలో ఉన్న ఫన్, మ్యాజిక్, అడ్వెంచర్, క్యారెక్టర్స్ ప్రతి ఎలిమెంట్ని ఎంజాయ్ చేస్తాం. ఫ్యాంటసీ అడ్వెంచర్ జోనర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. డూమ్జియాన్స్ అండ్ డ్రాగన్స్ మూవీ సిరీస్లో ఇది 4th మూవీ. బట్ మీరు ఈ మూవీ సిరీస్ని ఇది ఫస్ట్ టైం చూస్తున్నా కానీ మూవీని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మూవీ ప్లాట్ ఏంటంటే, ఎడ్జిన్ డార్విస్ తన కూతురు కీరాని ఒక కీని ఫోర్జ్ దగ్గర నుంచి తీసుకురావాలని ఒక టీంతో వెళ్తాడు. ఆ టీంలో ఉన్న వాళ్ళందరికీ కామన్ ఎనిమీ ఫోర్జ్, అందుకే ఒప్పుకుంటారు. ఫైనల్లీ వీళ్ళు టార్గెట్ రీచ్ అయ్యారా లేదా అన్నదే స్టోరీ. మూవీ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది. ఆ టీంలో ఉన్న క్యారెక్టర్స్ ఓపెనింగ్ సీన్స్ భలే అనిపిస్తాయి. హాల్గా మరియు ఎడ్జిన్ మధ్య ఉండే బాండింగ్ హైలైట్ ఈ మూవీకి. అండ్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరి టాలెంట్ ని యూజ్ చేసే విధానం మెస్మరైజింగ్ అనిపిస్తుంది. మూవీలో హై ఫీల్ ఇచ్చే సీన్స్ చాలానే ఉంటాయి. బట్ డ్రాగన్ తో ఫైట్ సీన్ అండ్ క్లైమాక్స్ లో గేమ్ సీన్ మూవీని టాప్ లో కూర్చోబెట్టాయి. మూవీకి యాడ్ చేసిన ఫన్ ఎలిమెంట్స్ హ్యూమరస్ గా ఉండి జాయ్ఫుల్ ఫీల్ నిచ్చింది. ఎస్పెషల్లీ హెల్మెట్ కోసం వెతుకుతున్నప్పుడు సమాధుల్లో ఉండే సీన్స్ హిలారియస్ గా ఉంటాయి. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, క్యారెక్టర్ కి తగ్గట్టు క్యాస్ట్ ని తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. ఏ క్యారెక్టర్ డౌన్ అవ్వదు. రైటింగ్ కూడా ప్రతి క్యారెక్టర్ ప్లాట్ పైన ఇంపాక్ట్ చూపించేలా రాసుకున్నారు. అది మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కి ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. టెక్నికాలిటీస్, మూవీకి విఎఫ్ఎక్స్ అండ్ సిజిఏ వర్క్ బిగ్ పాజిటివ్. ఆ లొకేషన్స్ చాలా రియలిస్టిక్ ఫీల్ ఇచ్చాయి. అండ్ సినిమాటోగ్రఫీ, మూవీ మొత్తం విజువల్లీ స్టన్నింగ్ గా ఉంటాయి. ఒక కొత్త ప్రపంచంలో ఉన్నాం అన్న ఫీల్ కలుగుద్ది. కంప్లీట్ అదే ట్రాన్స్ లోకి తీసుకెళ్తుంది. అండ్ టాప్ నాచ్ ఎడిటింగ్ అండ్ డీసెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లాట్ కి ఎమోషన్ కి తగ్గట్టు ఉంటుంది. సినిమాలో చిన్న సాంగ్ కూడా ఉంటది, ఇట్ వాజ్ నైస్. అండ్ డైరెక్టర్స్ జాన్ ఫ్రాన్సిస్ అండ్ జొనాథన్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గ అవుట్పుట్ ఇచ్చారు. మెయిన్ స్టోరీ లైన్ రొటీన్ ప్లాట్ తీసుకున్న కథనం సూపర్ గా ఉంది. క్యారెక్టర్ డెవలప్మెంట్ నుంచి మధ్యలో యాడ్ చేసిన ఫన్ గానీ, మ్యాజిక్ ట్రిక్స్ గానీ, ట్విస్ట్స్ గానీ మూవీని బాగా బ్యాలెన్స్ చేసాయి. ఫైనల్లీ హానర్ అమాంగ్ థీవ్స్ మూవీ ఒక అన్ఫర్గెటబుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. ఇది బోత్ న్యూ కమర్స్ ని, డూన్జియాన్స్ అండ్ డ్రాగన్ ఫ్యాన్స్ ని కంప్లీట్ గా ఎంటర్టైన్ చేసే మూవీ. యాక్చువల్లీ డూన్జియాన్స్ అంటే మీనింగ్ స్ట్రాంగెస్ట్ ప్రిజన్ అని, అంటే బలమైన జైలు. ఇది కొంతమంది తెలియకపోవచ్చు, అందుకే చెప్పాను. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఉండదు. ఫ్యామిలీతో, పిల్లలతో హ్యాపీగా చూడొచ్చు. మూవీ 2 hours 14 minutes ఉంటుంది. ఈ మూవీ సిరీస్ లో ఇదే ఎక్కువ లెంత్ ఉన్న మూవీ. బట్ ఎక్కడ అన్వాంటెడ్ సీన్స్ ఉన్న ఫీలింగ్ రాదు. ఎవ్రీ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తాం. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో. చూసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.